నెల్లూరు జిల్లా కలువాయి మండలం తెలుగురాయిపురం గ్రామం పెన్నా పరివాహక ప్రాంతాల్లోని ఇసుకను కొందరు అక్రమార్కులు రాత్రింబవళ్లు తేడా లేకుండా భారీ యంత్రాల ద్వారా టిప్పర్లలో బయట ప్రాంతాలకు తరలించి జేబులు నింపుకుంటున్నారు. భారీ టిప్పర్లు పెన్నా నదిలోనికి వెళ్లడానికి ఏకంగా 2 కిలోమీటర్ల వరకు గ్రావెల్తో పెన్నా నదికి అడ్డంగా రోడ్డు మార్గాన్నే నిర్మించారు. ఈ భారీ వాహనాలు రోడ్లపై తిరగడంతో ప్రధాన రహదారులు సైతం గుంతలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు భారీ అంతరాయం ఏర్పడుతుంది. ఇటీవల ఇసుక టిప్పరు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. కలువాయి మండలంలో ఇంత జరుగుతున్నా ఏ అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల అధికారులకు ముడుపులు అందుతున్నాయా అనే విమర్శలు వినబడుతున్నాయి. అధికారులకు ప్రజాప్రతినిధి సతీమణి అండదండలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతిభకు పురస్కారం. వైద్య వృత్తిలో విశిష్ట సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలకు భరోసా కల్పిస్తూ వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందిస్తూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కావలి ఆర్డీఓ సన్ని వంశీకృష్ణ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డు అందుకున్న కావలి మాలినీదేవి ఆసుపత్రి వైద్యులు గొట్టిపాటి మాలినీదేవి గారికి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారి చేతుల మీద అవార్డు అందుకున్న డాక్టర్ నరేంద్రబాబు బత్తుల గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ గొట్లకుంట హరిబాబు, టీడీపీ కొండాపురం మాజీ అధ్యక్షులు, నీటి సంఘం అధ్యక్షులు, కుంకువారిపాలెం.